నమస్కారం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రాజెక్టులో భాగంగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ వారి సౌజన్యంతో ఉపాధ్యాయ శిక్షణ విద్యార్థులకు బిఎడ్ పాఠ్య ప్రణాళికలో నుండి నేడు అందిస్తున్న పాఠ్యాంశం మానసిక ఆరోగ్యం. అందిస్తున్నవారు డాక్టర్ సిహెచ్ బేబీ ప్రసూన, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి, ఆంధ్రప్రదేశ్. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠ్యాంశం మానసిక ఆరోగ్యం. మానసిక ఆరోగ్యం అనగా మన మనసును, భావోద్వేగాలను, ఆలోచనలను మరియు ప్రవర్తన ఆరోగ్యంగా ఉండే స్థితి. ఇది మన జీవన శైలిని, సంబంధాలను మరియు మనం రోజువారీ చేసేటువంటి నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. మన మనసు ఎంత ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటే మనము సరైనటువంటి నిర్ణయాలు చేసుకోవడం వల్ల మన మానసిక ఒత్తిడిని తగ్గించుకోగలుగుతాము. మానసిక ఆరోగ్యం అనేది ప్రాచీన కాలం నుంచి ముఖ్యంగా పరిశీలింపబడినటువంటి అంశం. ఆయుర్వేదం, యోగా, ధ్యానం, నాట్యశాస్త్రం, సంగీతం మరి కొన్ని కౌన్సిలింగ్ వంటి విధానాల ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే విధంగా అభివృద్ధి చేయబడ్డాయి. మానసిక ఆరోగ్యంగా ఉండవలసినటువంటి ఆవశ్యకత ఏంటో మనం తెలుసుకుందాం. మానసిక ఆరోగ్యం వ్యక్తులకు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళన లేదా డిప్రెషన్ వంటి కష్టమైన భావాలను నిర్వహించడానికి మరియు తిరిగి నిలబడడానికి వీలు కల్పిస్తుంది. మనము అనుదినము ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాము. మనం ఇంటిలో కానీ లేదా వెళ్ళే పాఠశాల లేదా కళాశాలల్లో కానీ, మనం పనిచేసేటువంటి ప్రాంతాల్లో ఇతరులతో మనం ఏర్పడేటువంటి సంబంధాలను బట్టి మనం కొన్ని సమస్యలు అనేది ఎదుర్కొంటూ ఉంటాము. కాబట్టి మన సమస్యలను అధిగమించాలి అనంటే ఇతరులతో ఏర్పడేటువంటి సంబంధాలు మెరుగైనవిగా ఉండాలి. అప్పుడు మన మానసిక స్థితి అనేది మెరుగుగా ఉంటుంది. మెరుగుగా ఉండాలి అనంటే వారితో ఇతరులతో చేసేటువంటి కమ్యూనికేషన్ అనేది సరైనదిగా ఉండాలి. మన మంచి అభిప్రాయాలను అంగీకరించటం, మంచి కమ్యూనికేషన్ అనేది చేయడం, అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఇది కుటుంబం, పనిలో లేదా స్నేహితులతో ఉండేటువంటి సంబంధాలలో చాలా కీలకమైనటువంటి అంశం. అంతేకాక ఇతరులతో చేసేటువంటి కమ్యూనికేషన్, వారితో ఉండేటువంటి సంబంధాల వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉంటే దాని ద్వారా ప్రొడక్టివిటీ అనేది కూడా పెరుగుతుంది. మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యాన్ని పెరుగుతుంది. మనోనిగ్రహం అనే సెల్ఫ్ కంట్రోల్ అనేది పెరుగుతుంది. మనం చేయవలసిన పనిపైన దృష్టి పెట్టడానికి, ఏకాగ్రత పెట్టడానికి కూడా మానసిక ఆరోగ్యం అనేది తోడ్పడుతుంది. ఇది విద్యలో కూడా మంచి ప్రదర్శనను ఇవ్వడానికి, మంచి ఫలితాలను పొందుకోవడానికి మానసిక ఆరోగ్యం ఎంతగానో తోడ్పడుతుంది. ఇది ప్రత్యక్షంగాను పరోక్షంగాను మనకు సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యం మరియు శారీరక ఆరోగ్యం పరస్పరం అనుసంధానించబడ్డాయి. దుర్భరమైన మానసిక ఆరోగ్యం శారీరక సమస్యలకు దారితీస్తుంది. అలాగే శారీరక ఆరోగ్యం మానసిక సమస్యలకు కూడా దారితీస్తుంది. కాబట్టి శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన జీవనం మెరుగైనదిగా మనం గడపగలుగుతాము. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో మార్పులను ఎదుర్కొంటూ ఉంటాము. ఉదాహరణకి ఉద్యోగ మార్పులు, కొత్త నగరానికి వెళ్ళడం లేదా కొత్త అనుభవాలతో డీల్ చేయడం. మంచి మానసిక ఆరోగ్యం గల వ్యక్తులకు ఈ మార్పులను సులభంగా స్వీకరించడంలో
సహాయం చేస్తుంది. తల్లిదండ్రులు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి బదిలీ అయినప్పుడు పిల్లలు కూడా పాఠశాల కూడా మారవలసి ఉంటుంది. మరి అక్కడ సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలను అధిగమించడం ద్వారా ఇతరులతో సరైనటువంటి సంబంధాలు, ఆ నూతన ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తులతో సరైనటువంటి సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు, ఒత్తిడిని అధిగమించగలుగుతారు. మానసిక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ మెంటల్ హెల్త్. మనం మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అప్పుడే సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యం కూడా పెరుగుతుంది. మనం మానసికంగా స్థిరంగా ఉండగలుగుతాము. మానసిక ఆరోగ్యం బాగుంటే కుటుంబ సభ్యులు, మిత్రులతో మంచి సంబంధాలను కొనసాగించవచ్చు. మానసిక ఒత్తిడి ఎక్కువైతే రక్తపోటు, మధుమేహం లాంటి ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. నేటి పరిస్థితుల్లో కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. అనేక మంది వ్యాధుల బారిన పడడానికి మానసిక ఒత్తిడి అనేది ముఖ్య కారకంగా లేదా వివిధ కారకాల్లో ఒక ముఖ్యమైన కారకంగా మనం గమనించవచ్చు. మానసిక ఆరోగ్యం జీవన సంతృప్తిని, ఆనందాన్ని మరియు మొత్తం సంక్షేమాన్ని ప్రభావితం చేస్తుంది. మన మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే జీవితంలో ఎదుర్కొనే అనుభవాలను ఆస్వాదించటంలో అడ్డంకిగా మారుతుంది. కాబట్టి అందరం కూడా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. అంటే ముఖ్యంగా సర్దుబాటు, మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా సర్దుబాటు అనేది మనం చేసుకోగలిగితే ఈ విధమైనటువంటి మానసిక ఒత్తిడి నుంచి దూరం అవ్వచ్చు, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం అనేది మానసిక వ్యాధులను నిరోధించడానికి చాలా ప్రాముఖ్యమైనది. ఉదాహరణకి ఒత్తిడి, ఆందోళన లేదా డిప్రెషన్ వంటి సమస్యలు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సాధారణ ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. శారీరక ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యం ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని మనం ఇక్కడ గమనించవచ్చు. మంచి మానసిక ఆరోగ్యంతో ఉన్న వ్యక్తులు తమ సమాజంలో సానుకూల దృష్టితో సహకరిస్తారు. ఇది దయ, సహకారం మరియు సామాజిక బాధ్యతను ప్రేరేపిస్తుంది. మానసిక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతపై దృష్టి పెంచడం తక్కువ విన్నపం మరియు అవగాహనతో ఓపెన్ డిస్కషన్స్ను ప్రేరేపిస్తుంది. ఇది సహాయం తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. మంచి మానసిక ఆరోగ్యం ఉద్యోగం మరియు విద్యలో ఉత్పాదకతను పెంచుతుంది. మానసిక వ్యాధులు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. ఉదాహరణకి ఆరోగ్య సంరక్షణ ఖర్చులు మరియు ఉత్పాదక నష్టం. సాధారణంగా మనం చూసేటువంటి మానసిక సమస్యలు ఏంటి అంటే ఒత్తిడి, ఆందోళన, ఉదాసీనత, ఆత్మహత్య సంబంధ ఆలోచనలు, ఆత్మవిశ్వాస లోపం. ఆత్మవిశ్వాస లోపం వలన మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆ ఒత్తిడి అనేది యాంగ్జైటీకి దారితీస్తుంది. ఆ యాంగ్జైటీ అనేది డిప్రెషన్కి దారితీసి కొన్నిసార్లు ఆత్మహత్య సంబంధమైన ఆలోచనలు కూడా ప్రేరేపితం అవుతాయి. విద్యార్థుల్లో మనం సాధారణంగా చూస్తే పని ఒత్తిడి, విద్యా భారం, ఎక్కువ ఇంటి పని లేదా పరీక్షలంటే విద్యార్థులకు భయం, ఎక్కువ మార్కులు సాధించాలనేటువంటి ఆశ, తల్లిదండ్రుల ఆకాంక్షలు, ఇవి ఎక్కువగా విద్యార్థుల యొక్క మానసిక ఒత్తిడిని గురిచేస్తున్నాయి. అసలు ఈ
ఒత్తిడికి ప్రధానమైనటువంటి కారణాలు చూస్తే తల్లిదండ్రుల యొక్క అంచనాలు. వారి నిజ జీవితంలో సాధించలేనటువంటి లక్ష్యాలను వారి పిల్లల ద్వారా సాధించాలి అనేటువంటి ఆలోచన. మరి వారి పిల్లలకు అట్టి సామర్థ్యాలు ఉన్నవో లేవో గమనించకుండా అత్యధికమైనటువంటి కాంక్ష స్థాయి, దానివల్ల కూడా విద్యార్థులపై ఒత్తిడి కలిగిస్తుంది. అంతేకాక విద్యార్థులు పరీక్షల భయం, ఎక్కువ మార్కులు సాధించాలి, ర్యాంకులు సాధించాలి అనేటువంటి ఆలోచన, ఎక్కువ భయం వల్ల ఈ ఒత్తిడికి గురవడం, ఆ ఎక్కువ ఒత్తిడికి గురవడం వల్ల దాన్ని డిప్రెషన్కి అనేది దారితీస్తుంది. నేటి కాలంలో మనం ఎక్కువగా గమనిస్తున్నాం, మన రాష్ట్రాల్లో కూడా విద్యార్థులు అత్యధిక మానసిక ఒత్తిడికి గురవడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు మనం గమనిస్తున్నాం. మరి ఇతరులతో పోల్చుకోవడం, వారికి ఎక్కువ ర్యాంకు వచ్చింది, వారికి ఎక్కువ మార్కులు వచ్చాయి నాకంటే అనే విధంగా పోల్చుకోవడం ద్వారా కూడా విద్యార్థులు ఆత్మన్యూనత భావానికి లోనై వారు తక్కువ అనేటువంటి భావనతో కూడా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అంతేకాక బుల్లింగ్, ఇతరులు వీరిని హింసించడం ద్వారా లేదా వెనుక మాట్లాడడం ద్వారా పిల్లలు ఆత్మన్యూనత భావానికి లోనై మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఎప్పుడైతే మానసికంగా ఒత్తిడికి గురవుతారో అది శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావితం చూపిస్తుంది. దానివల్ల వ్యాధుల బారిన కూడా పడుతుంటారు. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియాతో పిల్లలు ఎక్కువ కాలం గడపడం, ఇతరులను చూసి వారిని అనుకరించాలనేటువంటి ప్రయత్నం చేసుకోవడం, వారికి సమానంగా మనం లేమేమో, వారికన్నా మనం తక్కువగా ఉన్నామేమో అనేటువంటి భావన కలిగి ఉండటం. ఇంట్లో వాతావరణం చూస్తే తల్లిదండ్రుల మధ్య విభేదాలు, బోధన అభ్యసన ప్రక్రియలో అభ్యసనను ప్రభావితం చేసే కారకాలు చూస్తే విద్యార్థి వారి వ్యక్తిగత కారకాలు, గృహ కారకాలు, పాఠశాలలో ఉండేటువంటి కారకాలు, వివిధ మాధ్యమాలు, సాంఘిక మాధ్యమాలు కూడా ప్రభావితం చేస్తాయి. వ్యక్తిగత కారకాల్లో ముందు చూసినట్టు వారు సాధించవలసినటువంటి లక్ష్యాన్ని వారు సాధించగలమో లేదో అనేటువంటి ఆలోచన, ఆ విధంగా మానసిక ఒత్తిడికి లోనవుతారు. వారి శారీరక ఆరోగ్యం, వారి ప్రజ్ఞాస్థాయి, వారిలో ఉండేటువంటి ఆసక్తులు, అభిరుచులు, ఇవన్నీ కూడా పిల్లల వ్యక్తిగతంగా వారి యొక్క అభ్యసనపై ప్రభావితం చూపిస్తాయి. మరి గృహ వాతావరణం చూస్తే గృహంలో ఉండేటువంటి వసతులు, తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలు, తల్లిదండ్రుల వారి మధ్య ఉండేటువంటి సంబంధాలు, ఇంట్లో ఉండేటువంటి సహాయ సహకారాలు, ఇవన్నీ కూడా విద్యార్థుల అభ్యసనను ప్రభావితం చేస్తాయి. ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను ప్రభావితం చేస్తాయి. మరి పాఠశాల కారకాలు చూస్తే పాఠశాలలో ఉండేటువంటి వాతావరణం, ఏ విధమైనటువంటి వాతావరణం ఉంది, పాఠశాల చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు, ఎలాంటి పరిసరాలలో పాఠశాల స్థాపించబడి ఉంది, అంతేకాక పాఠశాలలో ఉన్నటువంటి వసతులు, తరగతి గదులు, పాఠశాలలో ప్రయోగశాలలు, ఆట స్థలాలు, ఇవన్నీ కూడా ప్రభావితం చూపిస్తాయి. అంతేకాకుండా ఉపాధ్యాయుడు ఉపయోగించేటువంటి బోధనా పద్ధతులు, ఉపాధ్యాయుడు ఉపయోగించేటువంటి బోధనా సామగ్రి, ఇవన్నీ కూడా ఒక విద్యార్థి యొక్క అభ్యసనను ప్రభావితం చేస్తాయి. ఇంకా ఇంట్లో అయితే ఉండేటువంటి ఆర్థిక సమస్యలు కూడా విద్యార్థి అభ్యసనను ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ వారికి తగిన విధంగా
లేనప్పుడు, లేకపోతే సానుకూలమైనటువంటి వాతావరణం అనేది ఇంట్లోనూ పాఠశాలలోనూ ఇంట్లోనూ పాఠశాలలోనూ లేనప్పుడు విద్యార్థి మానసిక ఒత్తిడికి లేదా మానసిక అనారోగ్యానికి దారితీసేటువంటి పరిస్థితి. మానసిక సమస్య యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనంటే అధిక ఆందోళన చెందటం, భయం కలిగి ఉండటం, ఒంటరితనం, దిగులు, చదువుపై ఆసక్తి కోల్పోవడం, ఆకలి లేకపోవడం లేదా అధికంగా భోజనం చేయడం, నిద్రలేమి లేదా అధికంగా నిద్రపోవడం, స్వీయ నమ్మకం తగ్గిపోవడం అంటే వారి మీద వారికి నమ్మకం అనేది లేకపోవడం, ఎక్కువ కోపం, అసహనం, ఇవన్నీ కూడా మానసిక ఒత్తిడి యొక్క లక్షణాలుగా మనం గమనించవచ్చు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే వారిని మనం మానసిక వైద్యులకు చూపించడం లేదా ఏ కారకమైతే ఆ పరిస్థితికి దారితీస్తుందో వాటిని మనం సరిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి మార్గాలు ఏంటి అని చూస్తే ధ్యానం, మెడిటేషన్ మరియు యోగా, ప్రాణాయామం, ఆసనాలు, వీటి ద్వారా కూడా మన మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చు. ఆరోగ్యకరమైనటువంటి ఆహారం, తగినంత నిద్రపోవడం, భావోద్వేగాలను వ్యక్తీకరించటం, మన సమస్యలను మనమే అనుభవించటం కాకుండా ఇతరులతో పంచుకున్నప్పుడు వారి దగ్గర నుంచి కూడా దాన్ని అధిగమించడానికి తగినటువంటి సలహాలను పొందుకోవచ్చు. అలవాటుగా వ్యాయామం చేయడం, అనుదినం కొంత సమయమైన శారీరక వ్యాయామం చేసుకోవడం ద్వారా ఈ మానసిక ఒత్తిడి నుంచి దూరం అవ్వచ్చు. మనోవైద్య నిపుణుల సలహా, తీవ్ర సమస్యలుంటే కౌన్సిలింగ్ తీసుకోవడం, ఇవన్నీ కూడా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి వివిధ మార్గాలు. ఇటీవల విద్యా విభాగం నుంచి నేను ఇతర విభాగాల నుంచి అయినటువంటి బయోటెక్నాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, మైక్రోబయాలజీ, ఇంకా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్స్ నుంచి ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్ అనేది చేశాం. అది ఏంటంటే ఇంపాక్ట్ ఆఫ్ న్యూట్రిషన్, ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ యోగా ఆన్ మెంటల్ హెల్త్ ఆఫ్ అడాలసెంట్ స్టూడెంట్స్. ఈ పరిశోధనలో 90 మంది విద్యార్థులను ఎంపిక చేసుకున్నాం. ఏ విధంగా అంటే వారి యొక్క బాడీ మాస్ ఇండెక్స్ అనేది ముందుగా క్యాలిక్యులేట్ చేసి అధిక బరువు ఉన్నటువంటి విద్యార్థులను ఎంపిక చేసి వారిపై పరిశోధనలు చేశాం. వారికి కొంతమంది ఆ 90 మందిలో 2 గ్రూపులుగా విభజించి ఒక గ్రూప్కి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది, మరొక గ్రూప్కి యోగిక్ ప్రాక్టీసెస్ అనేది ఇవ్వడం జరిగింది. అది 8 వారాల పాటు ఇవ్వడం జరిగింది. అంతేకాక బ్యాలెన్స్డ్ డైట్, సమతుల ఆహారం గురించి వారికి చెప్పి ఆ ఆహారం అందించడం జరిగింది. మరి ఈ ఇంటర్వెన్షన్ అనేది చేయకముందు వారి యొక్క మానసిక ఆరోగ్య పరిస్థితి, మెంటల్ హెల్త్ ఏ విధంగా ఉంది అనేది పరీక్షించాము. ఈ 8 వారాల పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్, యోగిక్ ప్రాక్టీసెస్ మరియు బ్యాలెన్స్డ్ డైట్ ఇచ్చిన తరువాత మరలా మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేసినప్పుడు వీటి యొక్క ఫలితాలను మేము గమనించగలిగాము. ఈ యోగిక్ ప్రాక్టీసెస్, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చేయడం ద్వారా ముందు కంటే మెరుగైనటువంటి ఆరోగ్య పరిస్థితిని గమనించగలం. ఆ విధమైనటువంటి పరిశోధన ఫలితాలను మేము చూసాం. కాబట్టి ఈ యోగిక్ ప్రాక్టీసెస్ అనేది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇక్కడ చేసినటువంటి పరిశోధనలో ఈ 8 వారాల పాటు ఇచ్చిన ఇంటర్వెన్షన్ ద్వారా వచ్చిన ఫలితాలలో యోగా అనేది నిదానంగా మనకు ఫలితం చూపిస్తుంది. కాబట్టి రెండిటి వల్ల ప్రభావవంతమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా త్వరగా ఎక్కువ ఫలితాన్ని గమనించగలిగాము.
అంతేకాక తల్లిదండ్రుల తోడ్పాటు, పిల్లలను సరిగా అర్థం చేసుకోవడం, వారిని ప్రేమతో ప్రోత్సహించటం, ఉపాధ్యాయుల సలహాలు, పిల్లల సమస్యలను గమనించి వారిని ప్రోత్సహించటం, ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం, సమతుల ఆహారం, సరిగా నిద్రపోవడం, సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించటం, పిల్లల చేత పుస్తక పఠనం మరియు బహిరంగ ప్రదేశాల్లో ఆడుకునేలాగా ప్రోత్సహించటం. ఇటీవల కాలంలో 2020-2021 కాలంలో ప్రపంచమంతా కూడా కోవిడ్ బారిన పడింది. ఆ సమయంలో పాఠశాలలు, కళాశాలలు మూసివేసి ఇంటి నుండే ఆన్లైన్ పద్ధతిలోనే విద్యాబోధన జరపడం జరిగింది. ఆ సమయంలో ప్రతి విద్యార్థి కూడా ఆన్లైన్లో అభ్యసించడం కోసం వారికి తల్లిదండ్రులే మొబైల్ ఫోన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వారు బయటకు వెళ్ళి ఆడుకోవడం కంటే ఫోన్తోనే ఎక్కువసేపు గడపడం, సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం, అంటే స్క్రీన్కి ఎక్కువ అలవాటు పడడం అనేది జరిగింది. దీనివల్ల వారికి శారీరక వ్యాయామం సరిగా లేకపోవడం వల్ల కూడా అది మానసిక ఒత్తిడిని కూడా గురిచేసి కొన్ని వ్యాధుల బారిన పడటం, చదువుపై పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గడం, వ్రాయడంపై ఆసక్తి తగ్గడం మనం గమనిస్తున్నాము. అందుచేత ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడపకుండా పిల్లలను ఆట స్థలాల్లో ఆడుకునేలాగా ప్రోత్సహించటం, పుస్తకాలు ఇచ్చి పుస్తక పఠనం చేసేలాగా ప్రోత్సహించటం అనేది అవసరం. మరి ప్రాచీన భారతదేశంలో పిల్లల మానసిక ఆరోగ్యం గురించి మనం అంశాలు ఏ విధంగా ఉండేది చూస్తే, కుటుంబ వ్యవస్థ ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి. అంటే ఇంట్లో అమ్మమ్మ, తాత, నానమ్మ, తాత, బాబాయ్, పిన్ని, అత్త, మామ అందరూ కలిసి ఉండేటి విధంగా మనం చూస్తుంటాము. అంటే ఎక్కువ కమ్యూనికేషన్ చేయడానికి, వారితో మాట్లాడే సమయం ఎక్కువ గడపడానికి, పెద్దవాళ్ళ నుంచి విషయాలు నేర్చుకోవడానికి, వారి సలహాలు పొందుకోవడానికి సరైనటువంటి అవకాశం అనేది ఉండేది. పిల్లల పెంపకం కుటుంబ వ్యవస్థ ఆధారంగా ఉండేది. ఎక్కువ మందితో పెరగడం వల్ల వాళ్ళ మానసికంగా స్థిరంగా ఉండే అవకాశం ఉండేది. గురువులు పిల్లల వ్యక్తిత్వ అభివృద్ధికి దృష్టి సారించేవారు. అప్పటి ప్రాచీన కాలంలో పాఠశాలల్లో ఏ విధంగా ఉంటే గురుకుల వ్యవస్థ, గురుకుల ఆశ్రమాలు అనేవి ఉండేవి. ఆ గురుకుల ఆశ్రమాల్లో శిష్యులు గురువు దగ్గరే ఆశ్రమాల్లోనే ఉంటూ గురువు పర్యవేక్షణలోనే వివిధ నైపుణ్యాలను అభ్యసించేవారు. క్రమశిక్షణతో కూడిన విద్య అనేది ఉండేది. కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉన్నా గురువుల మానసిక స్థిరతకు ప్రాముఖ్యత ఇవ్వబడేది. ఆరోగ్యం ఆయుర్వేద వైద్యం ద్వారా పొందుకునేవారు. మరి సాత్విక మనసు అనేది ప్రశాంతత, స్పష్టత మరియు ఆత్మబోధనను సూచిస్తుంది. ఇందులో మానసిక రుగ్మతలకు కారణమైన ఉత్కంఠ, ఆగ్రహం అంటే యాంగ్జైటీ, యాంగర్ మరియు తమస్సు, అలసట, డిప్రెషన్ ప్రభావాలను గుర్తించి ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి, ఔషధాల ద్వారా చికిత్స చేయబడుతుంది. పూర్వకాలంలో, ప్రాచీన కాలంలో సుశ్రుతుడు సుశ్రుత సంహిత అనేటువంటి గ్రంథాన్ని రచించారు. ఆయనని ఇప్పటికీ మొట్టమొదటి శస్త్రచికిత్స వైద్యులుగా చెప్పబడతారు. అలాగే ఆచార్య చరక సంహిత అనేటువంటి గ్రంథాన్ని రచించి ఆయన్ను మొట్టమొదటి వైద్యులుగా పిలువబడుతున్నారు. వారు రచించినటువంటి
ఆయుర్వేదాన్ని గురించి ఈ గ్రంథాలలో సుశ్రుత సంహిత, చరక సంహితలో వివిధ రుగ్మతలకు సంబంధించినటువంటి ఆయుర్వేద వైద్యాన్ని ఆ గ్రంథాల్లో ప్రస్తావించడం అనేది జరిగింది. యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతల గురించి వాటికి ఏ విధమైనటువంటి చికిత్స అవసరం అనేది ఈ గ్రంథాల్లో ప్రస్తావించారు. హార్మోన్ల అసమతుల్యతలు, ఆహారం, జీవిత శైలి, కుటుంబ వాతావరణం వల్ల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆయుర్వేదం చెబుతుంది. యోగా, ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం. యోగాసనాలు మానసిక శాంతిని అందిస్తూ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఉదాహరణకు శవాసనం, పద్మాసనం, ధ్యానముద్ర అనేటువంటి ఆసనాలు మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. మరి నాడీ శుద్ధి ప్రాణాయామం ద్వారా, భ్రమరి ప్రాణాయామం మొదలైనవి చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. ధ్యానం, మెడిటేషన్ మనసుకు స్థిరత్వాన్ని అందిస్తూ ఒత్తిడిని తగ్గిస్తుంది. విపాసన ధ్యానం, త్రాటక, బుద్ధియోగం వంటి పద్ధతులు వారి శ్రద్ధను పెంచుతాయి మరియు ఏకాగ్రతను, మెడిటేషన్ చేయడం ద్వారా మన కాన్సంట్రేషన్ లేదా ఏకాగ్రత అనేది కూడా పెంచుకోవడానికి సహాయపడతాయి. ఈ ఆయుర్వేదం, యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానమే కాకుండా సంగీతం మరియు నాట్యం ఇవి కూడా మన మానసిక ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. భారతీయ సంగీతం మానసిక ప్రశాంతతను పెంచే శక్తి కలిగి ఉంది. రాగ చికిత్స అనగా సంగీతంలో ఉండేటువంటి ఒక్కొక్క రాగం ఒక్కొక్క వ్యాధిని నయం చేయడానికి సహాయపడగలుగుతుంది అని మనకి పరిశోధనల ద్వారా కూడా తెలుపుతున్నాయి. ఈ విధానం ద్వారా వాతావరణాన్ని మార్చే శక్తితో పాటుగా మనోభావాలను నియంత్రించే శక్తిని సంగీతం కలిగి ఉంటుంది. ఉదాహరణకు రాగ యమన్ అనేటువంటి రాగం మానసిక ప్రశాంతతను పెంచుతుంది. రాగ భూపాలి ఒత్తిడిని తగ్గిస్తుంది. సాధారణంగా మన తరగతి గదిలో కానీ మన ఇంట్లో కానీ మ్యూజిక్, సంగీతం వినగానే మనకి చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. అదేవిధంగా మానసిక ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. కింద ఇచ్చినటువంటి పరిశోధన రిఫరెన్స్ ఇచ్చున్నాము. ఆ పరిశోధన ద్వారా మనం తెలుసుకోగలిగింది దర్బారీ రాగం. ఈ దర్బారీ రాగం ద్వారా ఒక వ్యక్తి యొక్క సంజ్ఞానాత్మకతను, కాగ్నిషన్ పెంచవచ్చు. అలాగే మనం ఆలోచించగలిగేటువంటి సామర్థ్యాన్ని కూడా ఈ రాగం పెంచుతుంది, దర్బారీ రాగం. అంతేకాక మనం నిర్ణయాలు తీసుకోవడానికి, కొన్నిసార్లు నిర్ణయాలు చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటాము. ఈ రాగం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే మనం నిర్ణయాలు తీసుకునేటువంటి సమయాన్ని కూడా తగ్గిస్తుంది. మరి మిశ్ర జోగియ రాగం. ఈ మిశ్ర జోగియ రాగం అనేది మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి సహాయపడుతుందని మనకి పరిశోధన ఫలితాల ద్వారా తెలుసుకోగలుగుతున్నాము. అంటే ఇక్కడ సంగీతం అనేది మన మానసిక ఆరోగ్యానికి ఎంతగా తోడ్పడుతుందో మనం గ్రహించవచ్చు. అలాగే నాట్యశాస్త్రం, అభినయ ధార్మికత. భారతీయ నాట్య కళలు భరతనాట్యం, కూచిపూడి, కథకం వంటి ఇంకా ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక నాట్యం అనేది ఉంది. ఆ విధంగా వివిధ రకాల భారతదేశంలో ఉన్నటువంటి నాట్య కళలు లేదా నృత్య విధానాలు మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నాట్యంలోని అభినయ భాగం, భావ ప్రకటన, మనోభావాల అదుపు,
భావోద్వేగ నియంత్రణ కోసం ఉపయోగపడుతుంది. అంతేకాక ఆటలు, శారీరక వ్యాయామం. ఆటల ద్వారా, శారీరక వ్యాయామం చేయడం ద్వారా మానసిక ఒత్తిడి అనేది తగ్గించుకోవచ్చు. ఇదివరకటి కాలంలో ఎక్కువగా మల్ల యుద్ధం, ఈ చిత్రంలో మీరు గమనించవచ్చు. ధనుర్విద్య నేటికి ఉంది, కానీ ఎక్కువ ప్రాచుర్యంలో లేదు. కబడ్డీ, మల్ల యుద్ధం, ధనుర్విద్య వంటి ఆటలు మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవిగా ఉన్నాయి. భారతీయ జ్ఞాన వ్యవస్థ మరియు మానసిక శాస్త్రం. భారతీయ తత్వశాస్త్రం, యోగా, ఆయుర్వేదం, ధ్యానం, నాడీశాస్త్రం మొదలైనవి మానసిక ఆరోగ్యాన్ని, భావోద్వేగ నియంత్రణను అనగా మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగేటువంటి ఎబిలిటీని, జీవిత పరిపూర్ణతను గురించి వివరిస్తాయి. మానసిక ఆరోగ్యంపై భారతీయ తత్వశాస్త్రం యొక్క ప్రభావం. మత గ్రంథాలు మరియు మానసిక ఆరోగ్యం. ఇంతకుముందు మనము చూసాం. ఆయుర్వేద చికిత్స, యోగా, సంగీతం, నాట్యం, నృత్య కళలు, ఆటలు, వీటి ద్వారా మన మానసిక ఒత్తిడిని, డిప్రెషన్ను తగ్గించుకొని మానసికంగా ప్రశాంతంగా ఉండవచ్చు, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు అని చూసాం. అంతేకాక మన మత గ్రంథాలను పఠించడం ద్వారా కూడా మన ఆత్మ శారీరక సంబంధాన్ని గురించి తెలుసుకోవడానికి సహాయపడతాయి. మనసు యొక్క స్వభావం, ఆత్మ శరీర సంబంధాన్ని, స్థితప్రజ్ఞ స్థితిని అనగా స్థిరమైన మనసు పొందేందుకు ధ్యానం, భక్తి, జ్ఞానం, కర్మ మార్గాలను ఈ మత గ్రంథాలు మనకి తెలియచేస్తాయి. యోగా మరియు మానసిక ఆరోగ్యం. పతంజలి యోగ సూత్రాలలో చిత్తవృత్తి నిరోధ అనగా మనసులో ఉన్న అశాంతిని నియంత్రించుకోగలిగేటువంటి మార్గాలను తెలియచేస్తున్నాయి ఈ సిద్ధాంతం ద్వారా. ధ్యానం ద్వారా కూడా మనసును మనం స్థిరంగా ఉంచుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారం మానసిక స్థితికి 3 గుణాలు ఉన్నాయి. సత్వ, రజస్, తమస్ అనేటువంటి గుణాలు. ఇవి మన మానసిక ఆరోగ్యం మీద ప్రభావితం చూపుతాయి. సాత్వికమైన ఆహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి అనగా ప్రతిదినము శారీరక వ్యాయామం చేయడం, ధ్యానం చేయడం, ఎవరికి తగినటువంటి వారి మత గ్రంథాలను పఠించటం, మరి వారి జీవన శైలిని మార్చుకోవడం, ఇవన్నీ కూడా మన మానసిక ప్రశాంతతకు సహాయపడతాయి. భారతీయ మానసిక శాస్త్రం ప్రకారం మానసిక వికాసం ఏ విధంగా ఉంటుంది అనంటే, పంచకోశ సిద్ధాంతం. తైత్తిరీయ ఉపనిషత్తుల్లో మనకి ఈ పంచకోశ సిద్ధాంతం గురించి తెలుపుతుంది. మనిషి 5 స్థాయిల్లో అభివృద్ధి చెందుతాడు. అన్నమయ కోశం, శరీర స్థాయిలో పోషణ ద్వారా, ప్రాణామయ కోశం ఆ చిత్రంలో మనం గమనించవచ్చు, శ్వాస మరియు శక్తిని నియంత్రించడం ద్వారా, మనోమయ కోశం భావోద్వేగాలను, మన మనసును అదుపులో ఉంచుకోవడం, విజ్ఞానమయ కోశం సూక్ష్మ బుద్ధి, విజ్ఞానం, ఆనందమయ కోశం ఆత్మానుభూతి, ప్రశాంతత. ఈ సిద్ధాంతం ప్రకారం మానసిక ఆరోగ్యం శరీర పోషణ, శ్వాస నియంత్రణ, మౌలిక ఆలోచనలు, జ్ఞానం మరియు ఆనందభరిత జీవితం ద్వారా సాధించవచ్చు. మనిషి
మన కోరికలను, మన ఆలోచనలను మన నియంత్రణలో ఉంచుకున్నప్పుడే మనం ఆనందమయ జీవితాన్ని లేదా మానసిక ప్రశాంతతను పొందగలుగుతాము. ప్రతి వ్యక్తికి మానసిక ఒత్తిడికి ముఖ్యమైనటువంటి కారణం మన ఆలోచన విధానం, మనకున్నటువంటి కోరికలు, ఇతరులతో ఉండేటువంటి సంబంధాలు. ఇవి సరైన విధంగా చేసినప్పుడు, సరైనటువంటి నిర్ణయాలు చేయగలిగినప్పుడు ఈ మానసిక ఒత్తిడిని లేకుండా మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతాము, మానసిక ఆరోగ్యాన్ని పొందుకోగలుగుతాము. తైత్తిరీయ సిద్ధాంతం అంటే ప్రధానంగా పంచకోశ సిద్ధాంతం. ముందు మనం చూసాం ఈ 5 రకాలైనటువంటి స్థానాల్లో జరిగేటువంటి ప్రక్రియ. మరి ఈ పంచకోశ సిద్ధాంతం ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం, మానవుడి శరీరం మాత్రమే కాదు, అతని ప్రాణం, మనసు, బుద్ధి, ఆనందమయ కోశాలు కూడా భగవంతునితో ముడిపడి ఉన్నాయని ఈ సిద్ధాంతం వివరిస్తుంది. మనం తీసుకునేటువంటి ఆహారం పరిమితంగా ఉండాలి. ముందు చూసాం సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలని. మన సాత్వికమైన ఆహారమే తీసుకోవడమే కాక శారీరక వ్యాయామం చాలా ప్రాముఖ్యమైనదని, మన శ్వాస నియంత్రణ, మన బుద్ధి వికాసం, మనసు ఆనందంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా భగవంతునితో ముడిపడి ఉన్నాయని ఈ సిద్ధాంతం వివరిస్తుంది. అంటే మనం చేసేటువంటి ధ్యానం, గురుపదేశం, ఆచరణ ద్వారా పరమానందాన్ని పొందవచ్చు. తైత్తిరీయ సిద్ధాంతం ఆత్మాన్వేషణకు ఒక మార్గదర్శకంగా పనిచేస్తుంది. దైవజ్ఞానాన్ని గ్రహించేందుకు, మనసును పవిత్రం చేసేందుకు, దైవానుభూతిని పొందేందుకు ఈ ఉపనిషత్తు మార్గనిర్దేశన చేస్తుంది. త్రిగుణ సిద్ధాంతం మనిషి వ్యక్తిత్వాన్ని 3 గుణాలు ప్రభావితం చేస్తాయి. సత్వగుణం అంటే ప్రశాంతత, జ్ఞానం, సహనం. రజోగుణం అంటే కోపం, అపరిమిత అభిలాషలు. అంటే మనకు అనవసరమైనటువంటి కోరికలు, అధికమైనటువంటి కోరికలు, ఇవన్నీ కూడా రజోగుణాన్ని వల్ల ఏర్పడతాయి. తమోగుణం అంటే జడత్వం, అజ్ఞానం, మూర్ఖత్వం. ఎప్పుడైతే మనం సత్వగుణాన్ని పెంపొందించుకుంటామో, ఏ విధంగా అంటే మన ధ్యానం ద్వారా, సత్సంగం, జ్ఞాన సాధన ద్వారా సత్వగుణాన్ని పెంపొందించుకుంటాం. ఎప్పుడు సత్వగుణాన్ని ఎక్కువగా పెంపొందించుకుంటామో అప్పుడు ఈ రజోగుణాన్ని, తమోగుణాన్ని తగ్గించుకోగలుగుతాము. అప్పుడే మనం మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాము, మానసిక ఒత్తిడి అనేది లేకుండా ఉండగలుగుతాము. ఈ సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి అని అంటే మనము ముందు చర్చించిన విధంగా సరైనటువంటి సమతుల ఆహారం తీసుకోవడం, శారీరక వ్యాయామం చేయటం, పుస్తక పఠనాలు, ఆధ్యాత్మిక గ్రంథాల పఠనాలు చేయడం, సరైనటువంటి చికిత్స తీసుకోవడం, సంగీతం ద్వారా ఒక్కొక్క రాగంలో ద్వారా ఒక్కొక్క మానసిక సమస్యలను లేదా మానసిక రుగ్మతలను సరిచేసేటువంటి చికిత్సా విధానం సంగీతం ద్వారా చేయబడుతుంది. అంతేకాక కళలు, ఎవరి అభిరుచులకు తగినటువంటి ఆ కళలను వారు నేర్చుకోవడం లేదా అనుసరించడం ద్వారా కూడా మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చు. భారతీయ మానసిక చికిత్సా విధానం చూస్తే ధ్యానం, ప్రాణాయామం మానసిక ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. దైవనామ స్మరణ శారీరక, మానసిక ప్రశాంతత ఇస్తాయి. మనం ఇంట్లో మరియు పాఠశాలలో కూడా పిల్లలకు భక్తి భావనలు, మతపరమైనటువంటివే కాకుండా మన దేశం పట్ల,
గురువు పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండటం, ఇతరులతో సరైనటువంటి సంబంధాలను ఏర్పరచుకోవడం, ఇవన్నీ కూడా మనం బోధించినట్లయితే విద్యార్థుల ప్రవర్తన సరైన రీతిలో ఉండడానికి సహాయపడుతుంది. ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు. నాడీ శాస్త్రం మనసుకు ప్రాణవాహినుల ప్రభావం ఉంది. నాడీ ముద్రలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మనం తీసుకునేటువంటి ఆహారం, సాత్వికమైన ఆహారం మనసుకు ప్రశాంతతకు సహాయపడుతుంది. ఇటీవల కాలంలో చూస్తే యునిసెఫ్ గణాంకాల ప్రకారం 15 నుంచి 24 సంవత్సరాల వయసు గల పిల్లల్లో ప్రతి 7 మందిలో ఒకరు మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు 2024వ సంవత్సరం అంటే రీసెంట్గానే మనకు ఆ ఫలితాల ద్వారా అర్థమవుతుంది. అంతేకాక వారి మానసిక సమస్యలను ఏ విధంగా ఉన్నాయి అంటే, ఇప్పటి వరకు యవ్వన వయసు కలిగిన అడాలసెంట్ స్టూడెంట్స్లో 15% మానసిక సమస్యలు పెరిగినట్లు కూడా ఈ గణాంకాలు మనకి తెలియచేస్తున్నాయి. ఈ విధంగా యవ్వనస్తులు లేదా అడాలసెంట్స్ అనే వారిని మన దేశ ప్రగతికి బ్యాక్ బోన్గా మనం చెప్తుంటాము. అయితే వారు ఈ మానసిక ఒత్తిడికి, మానసిక అనారోగ్యాల బారిన పడడం అనేది మనం గమనించినప్పుడు వాటి నుంచి బయటకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలోనూ ఉంది. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, సమాజానికి ఈ బాధ్యత అనేది ఉంది. మరి ఎలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఈ మానసిక ఒత్తిడి నుంచి మనం బయటకు తీసుకొని రాగలమనంటే, మనం కరోనా సమయంలో గమనిస్తే పిల్లలు ఎక్కువ కాలం స్క్రీన్ ఎక్స్పోజర్కి గురవడం వల్ల వారు మానసిక సమస్యలకు లోనవుతున్నారు. అంటే ఈ డిజిటల్ ప్రభావాన్ని వారి మీద నుంచి తగ్గించాలి. పుస్తక పఠనం చేయడం కంటే స్క్రీన్కి ఎక్స్పోజ్ అవ్వడం అనేది ఎక్కువ ఉంది. దానివల్ల నేత్రాలు దెబ్బతినడమే కాకుండా ఆలోచన విధానంలో కూడా మార్పు అనేది వస్తుంది. వారు వివిధ మాధ్యమాల ద్వారా ఇతరులతో అనవసరమైనటువంటి పరిచయాలను ఏర్పరచుకోవడం, లేదా పుస్తక పఠనం జ్ఞాన సముపార్జన కాకుండా ఇతర విషయాలపైన మక్కువ చూపడం, ఇవన్నీ కూడా గమనిస్తున్నాం. అందువల్ల మనము పాఠశాలలో ఉపాధ్యాయులుగా పిల్లలకి మెంటరింగ్ క్లాసెస్ అనేవి అరేంజ్ చేసి వారికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి. పాఠశాలలో కూడా తీరిక సమయాలు, లీజర్ టైం యాక్టివిటీస్ అనేది మనం సరైనవి ప్రణాళిక చేసి వారికి కృత్యాలు చేయించడం ద్వారా ఆ తీరిక సమయాల్ని సమర్థవంతంగా, ప్రభావవంతంగా గడపగలుగుతారు. కాబట్టి ఎక్కువ కాలం డిజిటల్ పరికరాలతో గడపకుండా పుస్తక పఠనం చేయడం ద్వారా, ఆటల ద్వారా, వివిధ కృత్యాల ద్వారా, సంగీతం, నాట్యం లేదా చిత్రలేఖనం, ఈ విధమైనటువంటి సహపాఠ్య కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవ్వకుండా శారీరకంగాను, మానసికంగాను దృఢంగా ఉండడానికి సహాయపడుతుంది. అంతేకాక ఈ డిజిటల్ ప్రభావం వల్ల వారికి నిద్రలేమి కూడా జరుగుతుంది. నిద్ర యొక్క ప్రాముఖ్యతను, ఎంత సమయం నిద్రపోవాలి అనేది కూడా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులకు సలహాలు ఇస్తూ వారికి సరైన మార్గంలో ఉంచాలి. ఇక్కడ డిజిటల్
పరికరాలను ఉపయోగించటం లేదా స్క్రీన్కి ఎక్కువ సమయం ఎక్స్పోజ్ అవ్వడం తగ్గించాలి. తగినంత సమయం నిద్రపోవడం, ఇతరులతో ఉండేటువంటి సంబంధాలు సరైనవిగా ఉండడం, తల్లిదండ్రులతో, సహోదరులతో, స్నేహితులతో, ఉపాధ్యాయులతో, ఇరుగు పొరుగు వారితో సరైనటువంటి ఉపయోగకరమైనటువంటి సంబంధాలను ఏర్పరచుకోవడం ద్వారా కూడా మానసిక ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. మంచి స్నేహితులు ఉన్నప్పుడు మంచి జ్ఞానాన్ని పొందుకోవడానికి, సమస్య పరిష్కార సాధనలో సరైనటువంటి సలహాలు పొందడానికి సహాయపడతారు. అంతేకాకుండా మానసిక ఒత్తిడిని నిర్వహించేటువంటి పద్ధతులు ఉపయోగించి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క మానసిక ఆరోగ్యానికి సహాయపడాలి. పాఠశాలలో లేదా కళాశాలలో ఈ మెంటరింగ్ క్లాసెస్ అనేది నిర్వహించటం, ఉపాధ్యాయులు వారికి ఉన్నటువంటి సమస్యలను వారికి సులభంగా స్వేచ్ఛగా పంచుకునేటువంటి చనువు లేదా చొరవ అనేది కల్పించినట్లయితే విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వకుండా ఉపాధ్యాయుల సలహా తీసుకొని సరైన విధంగా జీవించటానికి, మానసికంగా ప్రశాంతంగాను ఆరోగ్యంగాను ఉండడానికి సహాయపడతాయి. అంతేకాక పాఠశాలలో కూడా విద్యార్థులకు కౌన్సిలింగ్ చేయడం, మెంటరింగ్ తరగతిలో విద్యార్థులకున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకోవటం, వాటికి సరైనటువంటి పరిష్కార మార్గాలను చూపించడం ద్వారా వీటన్నిటినీ అధిగమించి ప్రశాంతంగా జీవించగలుగుతారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి భావోద్వేగ, మానసిక మరియు సామాజిక శ్రేయస్సును సూచిస్తుంది. ఇది మనం ఎలా ఆలోచిస్తాము, భావిస్తాము మరియు క్రియాశీలంగా వ్యవహరిస్తామో దానిని ప్రభావితం చేస్తుంది. మానసిక ఆరోగ్యం జీవితం యొక్క ప్రతి దశలో, బాల్యం నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇది ఒక దశలోనూ జరిగేటువంటిది కాదు. మానసిక ఆరోగ్యం జీవితం యొక్క ప్రతి దశలో అనగా బాల్యం నుండి పెద్దవారికి అతి ముఖ్యమైనది. మంచి మానసిక ఆరోగ్యం అనేది జీవితంలో సాధారణ ఒత్తిడులను, పనిని సమర్థవంతంగా నిర్వహించటం మరియు సమాజానికి సహకరించటం వంటి సామర్థ్యాలు కలిగి ఉండడానికి తోడ్పడుతుంది. భారతీయ జ్ఞాన వ్యవస్థ మానసిక ఆరోగ్యాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసి ధ్యానం, యోగా, ఆయుర్వేదం, తత్వశాస్త్రం వంటి మార్గాల ద్వారా సమగ్రమైన పరిష్కారాలను అందించింది. ఈ సిద్ధాంతాలు మానసిక ఆరోగ్యం, ఆనందకర జీవితం మరియు ఆత్మశోధనకు ఉపకరిస్తాయి. మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించటం అంటే కేవలం మానసిక వ్యాధులను నిరోధించడమే కాక మంచి ఆరోగ్యం మరియు సంతృప్తి కలిగించేందుకు అవసరమైన వనరులు మరియు మద్దతును అందచేయటం. ఇంతవరకు మనం మానసిక ఆరోగ్యం అంటే ఏంటి, మానసిక సమస్యలు ఏంటి, ఆ సమస్యలు ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటారు, మరి ఆ మానసిక ఒత్తిడులను అధిగమించడానికి తీసుకోవలసినటువంటి చర్యలు అనగా సరైనటువంటి ఆహారం, సరైన నిద్ర, యోగా, ధ్యానం, సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఆయుర్వేద చికిత్స గురించి, పుస్తక పఠనాల గురించి, మత గ్రంథాల పఠనం గురించి ఇవన్నీ చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు అని గమనించాము. అంతేకాక భారతీయ ప్రాచీన సంస్కృతిలో ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిడులకు అధిగమించే పరిష్కారాలను సూచించారో తెలుసుకున్నాం. సంగీతం, నాట్యం, యోగా, కళలు,
ఇవన్నీ కూడా మనకు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయపడతాయి. ఇవన్నీ మనము మన దైనందిన జీవితంలో అనుసరించి పాఠశాలల్లో లేదా కళాశాలల్లో విద్యార్థులకు శారీరక వ్యాయామాన్ని, పుస్తక పఠనాల్ని, యోగా లేదా వివిధ రకాలైనటువంటి ఆటలు బహిరంగ స్థలాల్లో ఆడేలాగా ప్రోత్సహించడం ద్వారా మరి వారి యొక్క సామర్థ్యాలకు, అభిరుచులకు, ఆసక్తులకు తగినటువంటి విద్యను మనము అందించడం చాలా కూడా ప్రాముఖ్యమైనది. వారి సామర్థ్యాలను మించి వారి అభిరుచులు కానిటువంటి విషయాలను బోధించడం ద్వారా కూడా వారు అత్యధిక మానసిక ఒత్తిడికి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. మనము తల్లిదండ్రులకు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్స్ అనేది కండక్ట్ చేసినప్పుడు పేరెంట్స్కి కూడా వారి యొక్క పిల్లల యొక్క సామర్థ్యాల స్థాయిని గమనించి తగు విధంగా వారికి ఎడ్యుకేషనల్ గైడెన్స్ అనేది ఇవ్వడం ద్వారా వారిని మానసిక ఒత్తిడి నుంచి తప్పించవచ్చు, మానసికంగా ఆరోగ్యంగా ఉండేలాగా చూడవచ్చు. ఏ రంగంలో వారికి అభిరుచి ఉందో ఆ రంగంలోనే వారిని ప్రోత్సహించినట్లయితే విద్యార్థులు మరింతగా వారికి నచ్చినటువంటి రంగంలో రాణించగలుగుతారు. ఈ విధంగా మనం తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులు, సమాజం, తోటి విద్యార్థులు వీరందరూ కూడా ఒక వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించి సహాయపడగలగాలి. పాజిటివ్గా ఉంటే శబ్దం సంగీతం అవుతుంది, కదలిక నాట్యం అవుతుంది, చిరునవ్వు ఓ హాస్యం అవుతుంది, మెదడు ధ్యాన మందిరంగా మారుతుంది, జీవితం ఓ సంబరంగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ వారికి ధన్యవాదాలు.